Hi students, subject English second year vocational, topic name is note making. మీకు యాన్యువల్ ఎగ్జామ్ అనేది 2 మార్క్స్ వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. నోట్ మేకింగ్ 2 మార్క్స్, పార్ట్ 2, పేజ్ నెంబర్ 264 ఆర్ 263 ఆర్ 264. నోట్ మేకింగ్ అంటే ఏం లేదు, ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ ని క్లియర్ గా స్పష్టంగా తర్వాత చదివిన తర్వాత ఆ స్టోరీ లేదా ప్యాసేజ్ దేనికి సంబంధించి ఉంది అంటే ఏ కథ గురించి ఉంది, ఎవరి గురించి ఉంది, మొబైల్ ఫోన్స్ ఉందా అని చెప్పింది, మొబైల్ ఫోన్స్ అలాంటి ఇంకేమైనా దేని గురించైనా ఆ స్టోరీ మొత్తం ఉందా, ఆ చూసిన తర్వాత చదివిన తర్వాత ఆ స్టోరీ దేనికి సంబంధించింది దానికి ఒక టైటిల్, ఆ పేరు సినిమాలకు ఒక పేరు పెడితే ఎలా పెడతారో అలా ఒక టైటిల్ పెట్టి మీకు నచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు ఇంపార్టెంట్ అనిపించిన ఇంపార్టెంట్ పాయింట్స్ 6 నుండి 7 ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్ పార్ట్ 2, పేజ్ నెంబర్ 263 264. యూ కెన్ డూ వెల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. ఈ స్టోరీ దేని గురించి ఉంది? యాన్యువల్ ఎగ్జామ్స్ గురించి చూడండి. యూ కెన్ డూ well in your exams if you are disciplined and methodical in the way you approach the studies. నువ్వు యాన్యువల్ ఎగ్జామ్ లో విజయం సాధించాలంటే, మంచి మార్కులు సాధించాలంటే ఫస్ట్ నీకేం ఉండాలి? డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఒక స్టూడెంట్ కి ఫస్ట్ ఉండాల్సింది క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంటేనే నువ్వు ఎగ్జామ్ లో విజయం సాధిస్తావు. యూ కెన్ డూ వెల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ if you are disciplined or methodical in the way you approach your studies. నువ్వు క్రమశిక్షణబద్ధంగా అదే పద్ధతి ప్రకారం ఉన్నట్లయితే, చదివినట్లయితే నువ్వు ఎగ్జామ్ సాధిస్తావు, ఎగ్జామ్ లో విజయం సాధిస్తావు. అంటే నీలో క్రమశిక్షణ ఉండాలి, నీ వే ఆఫ్ లెర్నింగ్ కూడా, స్టడీంగ్ కూడా ఒక పద్ధతిలో ఉండాలి. ఫాలో యువర్ class lessons properly to cover your syllabus in a systematic manner. నీ ఏదైతే క్లాసులు ఉన్నాయో క్లాసులన్నీ కూడా ఒక సిస్టమ్ ప్రకారం, ఒక సిస్టమేటిక్ ప్రకారం చదవాలి, కవర్ చేయాలి. ఫాలో యువర్ క్లాస్ లెసన్స్ ప్రాపర్లీ టు కవర్ యువర్ సిలబస్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్. సిలబస్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చదవాలి. ఏది ఎప్పుడు చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎందుకు చదవాలి అనేది ఒక సిస్టమేటిక్ మేనర్ చదివితేనే నువ్వు యాన్యువల్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు వస్తాయి లేదా విజయం సాధిస్తావు. ఆఫ్టర్ కమింగ్ హోమ్ రివైజ్ వాట్ ఎవర్ ఈజ్ స్టార్ట్ ఇన్ ద క్లాస్. ఇంటికి వచ్చిన ఆఫ్టర్ కమింగ్ హోమ్, ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఏంది ఫ్రెష్ అప్ అయిన తర్వాత అసలు క్లాస్ లో ఏం జరిగింది, సార్ ఏం బోధించాడు అనేది ఒకసారి మనం రివైజ్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. ఆఫ్టర్ కమింగ్ హోమ్ రివైజ్ వాట్ ఎవర్ ఈ స్టార్ట్ ఇన్ ద క్లాస్. క్లాస్ లో ఏదైతే బోధించాడో ఆ బోధించిన విషయాలన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత. అప్పుడే నువ్వు ఎగ్జామ్ లో విజయం సాధిస్తావు. అండ్ యాజ్ ద టాపిక్స్ విల్ బి స్టిల్ ఫ్రెష్ ఇన్ మైండ్ మొత్తం కూడా ఫ్రెష్ అయిన తర్వాత రివైజ్ చేసుకోవాలి. ట్రై అండ్ సాల్వ్ ద క్వశ్చన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ టాపిక్. ప్రతి ఒక్క టాపిక్ ఎండ్ అయ్యే టైంలో నీకేమైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అర్థం కాలేదో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడం. ఒక లెసన్ పూర్తి కాగానే నీకల్లా ఏం డౌట్స్ ఉన్నాయి, ఏం అర్థం కాలేదో వెంటనే ప్రాబ్లమ్స్ ఇంకేమో అర్థం కాలేదో వెంటనే క్లియర్ చేసుకోవాలి. Try and solve the questions at the end of each topic and also the last 5 years papers. అదే విధంగా ఇది లాస్ట్ 5 year క్వశ్చన్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఖచ్చితంగా ఏమంటాడు చదవమంటాడు. అండ్ ఈచ్ టాపిక్ అండ్ ఆల్సో ద లాస్ట్ 5 year పేపర్స్, లాస్ట్ 5 year క్వశ్చన్ పేపర్లు అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటుండు. ఇఫ్ యు ఆర్ స్టక్ మేక్ ష్యూర్ యు హ్యావ్ ఇట్ రిజాల్వ్ బై ద నెక్స్ట్ డే ద మోస్ట్. ఒకవేళ నీకేమైనా అర్థం కాకుంటే వెంటనే మరుసటి రోజు అడగండి అని చెప్తుండు. ఇఫ్ యు ఆర్ స్టక్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ టు రిజాల్వ్ బై ద నెక్స్ట్ డే ఎట్ ద మోస్ట్. నీకు ఈరోజు ఏమైనా డౌట్ ఉన్నా, స్టక్ కాకున్నా వెంటనే డౌట్ అడగండి. డోంట్ హెసిటేట్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ టీచర్స్ అండ్ సీనియర్స్ యాజ్ నీడెడ్. డోంట్ హెసిటేట్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ టీచర్స్ అండ్ సీనియర్స్.
టీచర్ల నుండి సీనియర్ల నుండి సలహాలు తీసుకోవడానికి మాత్రం ఇబ్బంది పడమాకు. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏది అర్థం కాకుండా టీచర్స్ ఉంటారు, టీచర్స్ అందుబాటులో ఉంటారు. లేదంటే మీ సీనియర్స్ నుండి కూడా డౌట్లు క్లారిఫై చేసుకోండి. Jot down important notes and formula that you come across during your studies. నీ స్టడీ చదివేటప్పుడు నీకంటూ ఒక ఫార్ములా ఉండాలి, అదే విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నోట్ చేసుకోవాలి. జాట్ డౌన్ ఇంపార్టెంట్ నోట్స్ అండ్ ఫార్ములా దట్ యూ కమ్ అక్రాస్ డ్యూరింగ్ యువర్ స్టడీస్. దిస్ విల్ హెల్ప్ బిఫోర్ ద ఎగ్జామ్స్ యాజ్ యూ కెన్ జస్ట్ గ్రాబ్ ద సబ్జెక్ట్ నోట్బుక్ అండ్ రివైజ్ ద పోర్షన్స్ యూ వాంట్. మీకు ఎప్పుడైనా ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ని కానీ, హెడ్లైన్స్ కానీ, హెడ్డింగ్స్ కానీ, సబ్ హెడ్డింగ్స్ కానీ ఒక నోట్స్ తయారు చేసుకోండి. మీకు ఎగ్జామ్ ముందు షార్ట్ టైంలో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ లో ఉపయోగపడతాయి. దిస్ విల్ బి బిఫోర్ ద ఎగ్జామ్స్ యాజ్ యూ కెన్ జస్ట్ గ్రాబ్ ద సబ్జెక్ట్ నోట్బుక్ అండ్ రివైజ్ ద పోర్షన్స్ యూ వాంట్. రివైజ్ ద పాయింట్స్ యాజ్ అండ్ వెన్ యూ గెట్ టైం. అంటే తక్కువ టైంలో కూడా నువ్వు రివిజన్ చేసుకోవచ్చు. ఏ లెసన్స్ ఏముంది, ఏ మ్యాటర్ ఉంది అనేది హెడ్డింగ్స్ కానీ, సబ్ హెడ్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ చాక్ అవుట్ ఏ టైం టేబుల్ ఫర్ ఎ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ allocate ample time for each subject. ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్ ని ఎన్ని రోజులు చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. చాక్ అవుట్ ఏ టైం టేబుల్ ఫర్ ఎ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ allocate ample time for each subject. ప్రతి సబ్జెక్ట్ కూడా సరిపడా సమయాన్ని కేటాయిస్తూ ఒక టైం టేబుల్ ని సెట్ చేసుకోండి. Choose the time that you think is best for study. నీకు ఏ టైంలో చదివితే నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, ఆ టైం సెట్ చేసుకోండి. And choose the time that you think is best for study. It can be early in the morning or late at night. It can be early in the morning or late at night. ఎర్లీ మార్నింగ్ కావచ్చు, లేట్ నైట్ 12 తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అప్పుడు చదువుకోవచ్చు. డోంట్ అలౌ డిస్ట్రాక్షన్స్ టు మార్ యువర్ స్టడీస్. అదేవిధంగా నీ స్టడీస్ మీద ఎలాంటి డిస్ట్రాక్షన్స్ రావద్దు, ఎలాంటి ఆలోచన రావద్దు. హోన్ యువర్ స్ట్రెంగ్స్ బట్ డోంట్ ఇగ్నోర్ యువర్ వీక్నెస్. ఓన్ యువర్ స్ట్రెంగ్త్, నీ బలాన్ని పెంచుకో, అంతేగాని అదేవిధంగా డోంట్ ఇగ్నోర్ యువర్ వీక్నెస్, నీ వీక్నెస్ కూడా మర్చిపోమాకు. నీ శక్తి సామర్థ్యాలు పెంచుకో. నువ్వు ఎందులో వీక్ ఉంటున్నావు, ఎందులో వీక్ ఉన్న విషయాలు కూడా మర్చిపోమాకు. డోంట్ స్టడీ ఎనీథింగ్ న్యూ ఆర్ ఫ్రమ్ ఏ న్యూ బుక్ రైట్ బిఫోర్ ఎగ్జామ్స్ యాజ్ యూ మే గెట్ కన్ఫ్యూజ్డ్. డోంట్ స్టడీ ఎనీథింగ్ న్యూ ఆర్ ఫ్రమ్ ఏ న్యూ బుక్. ఎప్పుడైనా ఎగ్జామ్స్ ముందు కొత్త బుక్స్ కానీ, కొత్త గైడ్స్ కానీ, మెటీరియల్ కానీ చదవద్దు. చదివితే కన్ఫ్యూజ్ అవుతాం. పాత క్వశ్చన్లకి, కొత్త క్వశ్చన్లకి, కొత్త బుక్కి మధ్య డిఫరెన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతాము. రివైజ్ వాట్ యు హ్యావ్ స్టడీడ్ ఎట్ గ్లాన్స్ అట్ ఇంపార్టెంట్ నోట్స్ అండ్ ఫార్ములా. అదే విధంగా షార్ట్ టైం చూసుకునే విధంగా మనకంటూ ఒక నోట్స్ ఉండాలి. అది అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని నోట్ చేసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఒక ఫార్ములా, దానికి ఒక ఫార్ములా ఉండాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండాలి. మేక్ ఏ వీక్లీ రివిజన్ ప్లాన్. మాక్సిమం వీక్లీ రివిజన్ ప్లాన్ ఉండాలి. ఈట్ హెల్దీ అండ్ టేక్ యాంపిల్ రెస్ట్. ఈట్ హెల్దీ, ఆరోగ్యంగా ఉండాలి, అంటే నీకు ఆరోగ్యవంతమైన వాటిని తినమంటుంది. అండ్ టేక్ యాంపిల్ రెస్ట్, మంచిగా తిని సరైన రెస్ట్ తీసుకో. ఈట్ హెల్దీ అండ్ టేక్ యాంపిల్ రెస్ట్, సరైన సమయం రెస్ట్ తీసుకో, ఎక్కువ టైం రెస్ట్ తీసుకో, అదే విధంగా ఆరోగ్యంగా ఉన్నాయి తిను. మేక్ ష్యూర్ యు ఆర్ ఆల్సో స్పెండింగ్ సమ్ టైం ప్లేయింగ్. అదే విధంగా కొద్ది సమయం కూడా ఆడుకోవడానికి కేటాయించు. అండ్ రీ ఎనర్జింగ్ యువర్ సెల్ఫ్. కొద్దిగా ఆడుకోవడానికి టైం కేటాయిస్తే నీ ఎనర్జీ కూడా మళ్ళీ రీ ఎనర్జింగ్ వస్తుంది. ఇది ప్యాసేజ్. ఇలా ప్యాసేజ్ ఇస్తే ఇదంతా కూడా ఒకటి క్వశ్చన్ పేపర్ వచ్చి ప్యాసేజ్ అనమాట. ఆన్సర్ ఎలా ఉంటుంది ఇదంతా? ఇది ఆన్సర్. దీనికి మనం ఈ స్టోరీ చదువుకున్నాం, దీనికి సంబంధించింది స్టడీస్. టిప్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఎగ్జామినేషన్. ఇది టైటిల్ టిప్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఎగ్జామినేషన్స్. ఈ స్టోరీ అంతా ముందు ఏం చెప్పుకున్నాం? స్టడీ గురించి మాత్రం చదువుకున్నాం.
అంటే చదువుకుంది ఎట్లా చదివితే ఏంటి ఎగ్జామ్ లో విజయం సాధిస్తాం లేదా ఎక్కువ మార్కులు వస్తాయని చదివినాం. అలాంటప్పుడు ఇది టిప్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఏ ఎగ్జామినేషన్స్. ఇది టైటిల్. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? డిసిప్లిన్ అండ్ ప్లానింగ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్. విజయం సాధించాలంటే డిసిప్లిన్ క్రమశిక్షణ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉంటేనే జీవితంలో ఏంటి విజయం సాధిస్తాం లేదా ఎగ్జామ్ లో విజయం సాధిస్తాం. విజయం సాధించడానికి డిసిప్లిన్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఇక్కడ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ లో విజయం సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఇది ఆన్సర్. సెకండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి? కవర్ ద సిలబస్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్. సిలబస్ అంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారం కవర్ చేసుకోవాలి, చదవాలి. కవర్ ద సిలబస్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్. సిస్టమేటిక్ మేనర్ లో సిలబస్ కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, రివైజ్ లెసన్స్ ఎవ్రీ డే. ప్రతి రోజు కూడా లెసన్స్ రివిజన్ చేయాలి. రివైజ్ లెసన్స్ ఎవ్రీ డే. ప్రతి రోజు కూడా లెసన్స్ ని రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, సీక్ గైడెన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ సీనియర్స్. మీ టీచర్స్ నుండి లేదంటే మీ సీనియర్స్ నుండి ఏంటి అడ్వైస్ ని సలహాలు తీసుకోండి, గైడెన్స్ తీసుకోండి, సలహాలు సూచనలు తీసుకోండి. ఎవరి నుంచి? మీ టీచర్స్ నుంచి, సీనియర్స్ నుంచి గైడెన్స్ తీసుకోండి. నెక్స్ట్ వన్, మేక్ ఏ టైం టేబుల్ ఫర్ స్టడీ బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్స్. ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందు మీరు ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. ఏ సబ్జెక్టు ఎన్ని రోజులు చదవాలి, ఏ టైం నుండి ఏ టైం వరకు చదవాలి అనే ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి. మేక్ ఏ టైం టేబుల్ ఫర్ ఏ స్టడీ బిఫోర్ యాన్యువల్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వన్, ఈట్ వెల్. బాగా తినండి. అండ్ టేక్ రెస్ట్. విశ్రాంతి తీసుకోండి. అండ్ రిలాక్స్ గా ఉండండి. ప్లే, ఆటలు కూడా ఆడండి. ఈట్ వెల్, టేక్ రెస్ట్, రిలాక్స్, ప్లే. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇలా ప్యాసేజ్ ఇస్తే దానికి సంబంధించిన స్టోరీ ఏముంది, ఆ స్టోరీ సంబంధించింది ఒక టైటిల్ పెట్టి ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే దీనికి 2 మార్క్స్. టుడే నోట్ మేకింగ్ ఈస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.